దావీదు కీర్తన. ఈ కీర్తన మనం ధ్యానించక ముందు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక రైతు భూమి పైన విత్తనాన్ని నాటకముందు, విత్తనాన్ని వేయకముందు భూమిని ఏం చేస్తాడు? సేద్యపరుస్తాడు, సిద్ధపరుస్తాడు. ఇప్పుడు సిద్ధపరచాల్సింది భూమినా విత్తనాన్న? సిద్ధపరచాల్సింది భూమినా విత్తనాన్న? విత్తనాన్ని సిద్ధపరిచేది ఏమి లేదు, అది న్యాచురల్, అది అంతేనా? భూమి మాత్రం సిద్ధం చేయాలి, దాన్ని దున్నాలి, అందులో ఉన్న రాళ్లను పనికిమాలినవన్నీ కూడా తీసేసి సిద్ధపరిచిన భూమి మీద విత్తనం వేస్తే అది వెంటనే ఫలిస్తుంది. అలాగే వాక్యాన్ని బైబిల్లో దేంతో పోల్చారంటే విత్తనంతో పోల్చారు. వాక్యాన్ని దేవుడు సిద్ధం చేసి ఇచ్చాడు, విత్తనంగా సిద్ధంగా ఉంది. కానీ సిద్ధపడాల్సింది ఏదంటే నేల. ఏంటి నేల? ఆత్మీయంగా మనం ఆలోచిస్తే మన హృదయమే. మన హృదయం అన్నది ఒక నేల, అర్థమైందా? దానిని మనం సిద్ధపరచుకోవాలన్నమాట. అది సిద్ధంగా లేకపోతే విత్తనం పడినా సరే ఏమాత్రం కూడా ఫలము రాదు. కాబట్టి విత్తనం కాదు మనం సిద్ధపరచాల్సిందే, సిద్ధపడాల్సింది ఏంటో తెలుసా? మన హృదయం. సో మందిరానికి రాకముందే మనం చేయాల్సింది ఏంటో తెలుసా అండి? వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకొని, దేవా నీ వాక్యం అనే విత్తనం నా హృదయంలో పడేటప్పుడు నా హృదయాన్ని సిద్ధపరచండి, అది పడి ఫలించి నా జీవితంలో ఎంతో మార్పును, ఎంతో సంతోషాన్ని, ఎంతో ఆత్మీయమైన మేలు జరుగులాగున నీ కృప దయచేయండి, ఆ రీతిగా నా హృదయాన్ని సిద్ధపరచండి అని చెప్పి ప్రభువుని మనం ఏం చేయాలి? అడగాలి. ఈ విషయాన్ని మీరు ఎందుకు చెప్పారండి అని అంటే, ఈ కీర్తనలో, కీర్తన 86లో ఒక వచనం ఉందండి. ఆ వచనంలో భక్తుడు తన హృదయం కోసం ప్రార్థన చేస్తాడు. ఎక్కడ రాస్తుందండి అని చూస్తే, కీర్తన 86వ అధ్యాయము 11వ వచనం చూడండి. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము. చూడండి, పైన అంటున్నాడు నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపము. నీ సత్యాన్ని నేను అనుసరించాలి, నీ మార్గాల్ని నాకు బోధించు అని చెప్పి నెక్స్ట్ లైన్లో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి? నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము. ఏం అడుగుతున్నాడు? దేవా నా హృదయాన్ని నువ్వు సరిచేయి, దానికి ఏకదృష్టి దయచేయి అంటున్నాడు. ఏమంటున్నాడు? మేము గత 3 రోజులు VBS వెకేషన్ బైబిల్ స్కూల్ పిల్లలకి జరిగించి ఒక థీమ్ పెట్టుకున్నాం. అదేంటంటే గాడ్ యువర్ హార్ట్ అని. తెలుగులో మన హృదయాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అన్న విషయం మీద 3 రోజులు పిల్లలకు వాక్యాలు చెప్పాం. ఆ 3 రోజులు ధ్యానిస్తున్నప్పుడు హృదయం ఎంత ప్రాముఖ్యమైందో మాకు అర్థమైందనమాట. హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడును. హృదయం సరిగ్గా లేకపోతే మన చూపులు సరిగ్గా ఉండవు, హృదయం సరిగ్గా లేకపోతే మన మాట తీరు సరిగ్గా ఉండదు, హృదయం సరిగ్గా లేకపోతే మన ప్రవర్తన సరిగ్గా ఉండదు, హృదయం సరిగ్గా లేకపోతే మన తలంపులు సరిగ్గా ఉండవు అన్నమాట. సో మన హృదయం నుండి జీవధారులు బయటికి ప్రవహిస్తున్నాయంటండి. అంటే అర్థం ఏంటంటే మన ప్రవర్తన సరిగ్గా ఉండాలి అంటే ఏది సరిగ్గా ఉండాలి? ముందు హృదయం సరిగ్గా ఉండాలి. హృదయం శుద్ధి చేసేది ఎవరండి అని అంటే దేవుడు. దావీదు అడుగుతాడు, దేవా నా యందు శుద్ధ హృదయం దయచేయి. కీర్తన 51లో అంటాడు, నా శుద్ధ గివ్ అ క్లీన్ హార్ట్ విదిన్ మీ అంటున్నాడు అనమాట. అలాగే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా హృదయానికి నువ్వేం చేయాలంటే ఏకదృష్టి. ఏమంటున్నాడు? ఏకదృష్టి అంటే ఏంటండి అని మీరు అడిగారు అనుకోండి. ఇప్పుడు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గుర్రం ఉంది. గుర్రం మీద మనం మీరు ఎప్పుడైనా స్వారీ చేశారా? ఓకే, బీచ్లో ఏముంటుంది? గుర్రం ఉంటుంది. మీరు గుర్రాన్ని గమనిస్తే గుర్రానికి కళ్ళకి గంతలు కడతారు. ఎందుకు కడతారు? అది గుర్రానికి అటు ఇటు ఏం చేస్తారు? గంతలు కడతారు. ఎందుకు కడతారు అలాగా? దానికి ఏకదృష్టి ఉండాలి. అంటే అర్థం ఏంటంటే అటు ఇటు చూడకూడదు. దాని పని ఒకటే ఏంటంటే, ఆ గంతలు కట్టినప్పుడు దానికి దృష్టి ఎదురుగా ఉంటుంది. పైన కూర్చున్న యజమాని తనకి ఏ ఇన్స్ట్రక్షన్ చెప్తున్నాడో దాని ప్రకారమే అది ముందుకి వెళ్ళాలి, అంతేగాని దానికి తోచినట్టు అటు ఇటు వెళ్ళకూడదు. అలాగే మన హృదయం కోసం కూడా అలాగే ప్రార్థన చేసుకుని గంతలు కట్టుకోవాలన్నమాట. ఏమంటే దేవా
నా హృదయాన్ని నువ్వు ఎలా సిద్ధపరచాలంటే నీ వాక్యం విని దాన్ని నేను అనుసరించి జీవించాలంతే. ఇక నాకు తోచినట్టు, వాళ్ళు చెప్పినట్టు, వీళ్ళు చెప్పినట్టు, లోకం చెప్పినట్టు ఇదేం కాదు. నువ్వు ఎలా చెప్తే నేను అలాగా జీవించాలి. నా హృదయానికి నువ్వు ఏ దృష్టి కావాలి? ఏకదృష్టి. ఏక అంటే ఏంటి అర్థం? ఏక అంటే ఒకటి, ఒకే దృష్టి ఉండాలి నాకు. ఏంటంటే నువ్వు ఎలా చెప్తే, నీ చిత్తం ఏంటో దాని ప్రకారంగా నేను ముందుకి వెళ్ళిపోవాలి అంతే. ఏకదృష్టి దయచేయి. నీ సత్యం నాకు నేర్పు, బోధించు. ఏకదృష్టి దయచేయి. అలాగ తన హృదయాన్ని ఏం చేసుకుంటున్నాడు? సిద్ధపరచుకొని అప్పుడు తన వాక్యం దగ్గరికి వస్తున్నాడు అనమాట. అది కీర్తన 86లో మనం చూస్తున్నాం. సో ఇదను మనం ధ్యానిస్తుంది కీర్తన 86. ఈ కీర్తన 86లో తన హృదయం కోసం ప్రార్థించడం మాత్రమే కాకుండానండి, ఇక్కడ తన కొన్ని కష్టాలు గుండా వెళుతున్నాడు. తన కష్టాల్లో ఉన్నాడని మనకు ఎలా తెలుస్తుందండి ఈ కీర్తన 86లో అని చూస్తే కొన్ని వచనాలు మీకు చూపిస్తాను చూడండి. కీర్తన 86 4వ వచనం చూడండి ముందుగా. ప్రభువా, నా ప్రాణము నీ వైపు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయము. దేవుణ్ణి ఒకటి అడుగుతున్నాడు, దేవా నాకు సంతోషం దయచేయి నాయన. ఎందుకది అడుగుతున్నాడు? తన హృదయంలో ఏమి లేదు, సంతోషం లేదు. అందుకోసం నా హృదయానికి ఏం కావాలి? నిజంగా అంత సంతోషం ఉంటే అది అడగడు. సంతోషం లేదు కాబట్టే ఏం చేస్తున్నాడు? దేవా నీ సేవకుని ప్రాణమును నువ్వేం చేయాలి? సంతోషింపజేయి తండ్రి. నాకు సంతోషం లేదు నాయన. ఒక్కొక్కసారి మనం ఇక్కడ కూర్చుంటాం, మన హృదయంలో ఏం ఉండదు, సంతోషం ఉండదన్నమాట. హృదయాన్ని సంతోషింపజేసేది దేవుడు. అపోస్తుల కార్యములు 14:17లో కూడా మనం చూస్తే హృదయాన్ని ఆహ్లాదపరిచేది కూడా ఎవరంట? దేవుడు. అడుగుతున్నాడు, దేవా నాకు సంతోషం లేదు నాయన. మరి ఏంటి ఆయనకున్న కష్టం ఏంటో, ఎందుకు ఆ సంతోషం ఆరిపోయిందో అది కూడా మనం చూద్దాం. ఇక్కడే కొంచెం అలా కిందకి వెళ్ళి 7వ వచనం చూడండి. ఒక మాట అంటున్నాడు, నీవు నాకు ఉత్తరమిచ్చేవాడువు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెడ. ఆపత్కాలం అంటున్నాడు. సో ఆయనకి సంతోషం లేదంట. ఎందుకంటే ఆయనకి ఏం కాలం వచ్చింది? ఆపత్కాలం అంటే ఏంటి అర్థం? చాలా కష్టాలు ఆయన చుట్టూ ఉన్నాయి, చాలా కష్టాలు ఆయన చుట్టూ ఉన్నాయి. సో సంతోషం లేదు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఆపదలు ఆయన చుట్టూ ఉన్నాయి. ఇంకా మనం కొంచెం ముందుకెళ్ళి చూస్తుంటే 14వ వచనం చూడండి. ఆయన ఇంకో మాట అంటున్నాడు, దేవా గర్విష్ఠులు నా మీదకి లేచి ఉన్నారు, బలత్కారులు గుంపు కూడి నా ప్రాణము చూచుచున్నారు. ఆ మాటలు చూసారా? ఆయన చుట్టూ ఎవరున్నారంటండి? గర్విష్ఠులు ఉన్నారంటండి. ఇంకా బలత్కారులు గుంపు కూడి నా ప్రాణము తీచున్నారు. చాలా తీవ్రమైన మాట. నన్ను చంపాలని చూస్తున్నారు, నా ప్రాణాన్నే తీసేద్దామని చూస్తున్నారు నాయన. అంత భయంకరులు నా చుట్టూ ఉన్నారు. ఇది నా ఆపదకాలం. అందుకోసం నా హృదయంలో ఏమి లేదు, సంతోషం లేదు. ఇప్పుడు చూడండి, మీరు గమనిస్తే ఎంత కష్టంలో దేవుని దగ్గరికి వచ్చాడు. ఆయనకు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీ సత్యాన్ని నాకు తెలియజేయి, నా హృదయానికి ఏకదృష్టి దయచేయి. చూడండి, సంతోషం రావాలి అంటే దేవుని దగ్గరికి, ఆయన వాక్యం దగ్గరికి మనము రావాలి. వాక్యాన్ని పక్కన పెడితే నీకు సంతోషం రాదు. యేసు ప్రభు కూడా యోహాను సువార్త 15వ అధ్యాయము అదే అంటున్నాడు అనమాట. మీ యందు నా సంతోషం ఉండాలని, ఆ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీకు చెప్పుచున్నాను అంటాడు. అంటే ప్రభు చెప్పే సంగతులు మనం ఎప్పుడైతే వింటామో హృదయంలో ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. సో ఈ కీర్తనలో కూడా అదే థీమ్ అండి. నీకెంత కష్టం ఉన్నా సరే, ఎన్ని ఆపదలు ఉన్నా సరే, ఎన్ని భయాల్ని ఆవరించినా సరే, నువ్వు దేవుని గురించి ఈ 8 విషయాలు అర్థం చేసుకుంటే నీ హృదయం నిండా ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. అది ఈ కీర్తన యొక్క థీమ్ అనమాట. 8 విషయాలు మనం దేవుని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ కీర్తనకారుడు 8 విషయాలు ప్రభుని గురించి అర్థం చేసుకున్నాడు. ఉన్నాయి ఆయనకు ఆపదలు, ఉన్నాయి ఆయనకు కష్టాలు, ఉన్నాయి హృదయ ఆవేదనలు, భయాలు, ప్రాణభయాలు. కానీ అందులో కూడా ఆయనకు తెలుసు, ఇలాంటప్పుడు కూడా నాకు సంతోషం వస్తుంది. ఎప్పుడంటే నేను ఆయన సన్నిధికి వెళ్తాను, ఆయన గురించి నేను అర్థం చేసుకుంటాను. 8 విషయాలు అర్థం చేసుకున్నాడు. ఈ 8 విషయాలు మనం ఈ కీర్తన ద్వారా మనం అర్థం చేసుకుంటేనండి, మనం సంతోషించడం మాత్రమే కాదండి, మనం మనసారా దేవుని స్తుతులు చెల్లిస్తాం. ఆ 8 విషయాలు ఏంటో నేను క్లుప్తంగా వివరించి నేను ముగిస్తాను. మొట్టమొదటిది, ఈ కీర్తనకారుడు దేవుని గురించి అర్థం చేసుకున్న శ్రేష్టమైన విషయం ఏంటంటేనండి, నా దేవుడు ప్రభువులకే ప్రభువు. ఏమంటున్నాడు? నా దేవుడు ఎవరు? ప్రభువులకే ప్రభువు. ఆయన ఎలాగన్నారండి ఇక్కడ అని చూస్తే మీరు చూడండి, కీర్తన 86లో
3వ వచనం నుంచి ప్రతి వచనం కూడానండి, ఆల్మోస్ట్ ఆల్ 4-5 వచనాలు మీకు చూపిస్తాను, ప్రభువా అని సంబోధిస్తాడు. చూడండి 3వ వచనం ఎలా ప్రారంభమైంది. ప్రభువా దినమెల్లా నీకు మొర్రపెట్టుచున్నాను. 4వ వచనం, ప్రభువా నా ప్రాణము నీ వైపు ఎత్తుచున్నాను. 5వ వచనం, ప్రభువా నీవు దయాళుడు క్షమించుటకు సిద్ధ మనసు. ఇంకా మీరు అలా వెళ్తా ఉంటే ఇంకెక్కడ ఉన్నది చెప్పగలరు ఈ కీర్తనలో? 8వ వచనం చూడండి, ప్రభువా నీవు మహాత్మ్యం గలవాడు. 9వ వచనం, ప్రభువా దేవతలు అంటే ఎవరు లేడు. ఇంకా అలా కిందకి వెళితే 13వ వచనం, ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపించిన కృపాధికం. ఇంకా 15వ వచనం, ప్రభువా నీవు దయాదాక్షిణ్యం గల దేవుడు. సో ఎన్నిసార్లు ఒకే మాట రిపీట్ చేస్తాడు. ఏమంటున్నాడు? నువ్వు ప్రభువు నాయన. ఇప్పుడు చూడండి, ప్రభు అన్న మాట ఈయనకి సంతోషం ఎలా తీసుకొచ్చిందండి? ఆ ప్రభు అన్న పదం ఈయనకి ఎలా సంతోషం, ఎందుకు దేవుణ్ణి నువ్వు నా ప్రభువి 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 అని చెప్పి అన్నిసార్లు అంటున్నాడు. ప్రభు అన్న మాటకి చాలా అర్థాలు ఉన్నాయి. అయితే ఈ కీర్తనలో ఒక అర్థం ఉంది, అదేంటో మీకు చెప్తాను. ప్రభువా అని ఎందుకు అన్నిసార్లు అంటున్నాడంటే, ప్రభు అన్న మాటకి ఇక్కడ ఈ కీర్తనలో ఉన్న అర్థం ఏంటంటే ఒక యజమాని. ఏంటండి? యజమాని. ఎలా చెప్పారండి? యజమాని అంటే ఏంటి అర్థం ఏంటంటే ఓనర్. ఎలా చెప్పారండి ఈ కీర్తనలో అదే అర్థం అని మీరంటే, తను ఈ కీర్తనలో తాను దేవునికి ఎలాగా అంటే చెప్పుకుంటున్నాడంటే, నేనేమో నీకు సేవకుణ్ణి అంటున్నాడు, నువ్వేమో నాకు ప్రభువి, నేను నీకేంటి సేవకుణ్ణి. ఎన్నిసార్లు అన్నాడు ఈ మాట మనం చూద్దాం. చూడండి 2వ వచనంలో, నా దేవా నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుణ్ణి. సేవకుడు అంటే అర్థం ఏంటి? సర్వెంట్. కరెక్ట్, సర్వెంట్ లేదా స్లేవ్ లేదా యజమాని, దాసుడు లేదా బానిస, అది అర్థాలు వస్తాయన్నమాట. నువ్వు నా యజమానివి, నేనేమో నీకు దాసుడిని. ఇంకా మీరు అలా కిందకి వెళ్తే ఎన్నిసార్లు అన్నాడు మీరు చూడండి, నేను నీ సేవకుడిని అని. ఎక్కడ నా సేవకుడు అన్నమాట ఉంది అక్కడ. నీ సేవకుని ప్రాణమును సంతోషం, సేవకుడు అంటున్నాడు. ఇంకా చూడండి అలా కిందకి వెళితే మీరు నీ సేవకుని కుమారుని 16వ వచనం, నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకుని నీ బలమును అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. సో ఏ పదం రిపీటెడ్గా వాడుతున్నాడు చెప్పండి? సేవకుడు సేవకుడు సేవకుడు. అంటే అర్థం ఏంటంటే, దేవా నువ్వు నా యజమానివి, నేను నీకేంటి ఒక దాసుడును, ఒక సేవకుడును. ఈ పదం యొక్క సీరియస్నెస్ మనకి ఈ కాలంలో అర్థం కాదు కానండి. ఈ కాలంలో ఎవరన్నా సర్వెంట్ ఉన్నారంటే ఖచ్చితంగా జీతం తీసుకుంటాడు, అంతే కదండి. నెల అయ్యేటప్పటికి ఏం చేస్తారు? జీతం తీసుకుంటారు. ఆ కాలంలో, దావీదు కాలంలోనండి, ఎవరన్నా బానిసలు ఉన్నారు అంటే వాళ్ళకి జీతం ఉండదు. వాళ్ళు ఏంటంటే యజమాని ఆ వ్యక్తిని కొనేసుకుంటాడు, ఇంట్లో ఉంటాడు. బానిస అలా ఉండాలంటే 24 గంటలు పని చేయాలి, సెలవు ఉండదు, జీతం ఉండదు, అలా పని చేస్తానే ఉండాలన్నమాట. వెళ్ళి పడుకో అంటే పడుకోవాలి, లెగిసి ఉండంటే లేచి ఉండాలి, ఏ పని చెప్తే ఆ పని చేయాలి. మీరు వెంటనే అనొచ్చు, మరి జీతం లేకపోతే తన సరుకులు ఎలా కొనుక్కుంటాడండి, ఎలా బ్రతుకుతాడండి అని అంటే, ఆ బాధ్యత అంతా కూడా ఎవరిది తెలుసా? యజమానిది. తనకి తిండి పెట్టేది ఎవరు? యజమాని. కప్పుకోవడానికి దుప్పటిచ్చేది ఎవరు? యజమాని. స్నానం చేయడానికి నీళ్లు పెట్టేది ఎవరో తెలుసా? నీళ్ళు ఇచ్చేది ఎవరో తెలుసా? యజమాని. కాదు, తను వేసుకునే బట్టలు కొనిపెట్టేది యజమాని, తిండి పెట్టేది యజమాని, అనారోగ్యం వస్తే పట్టించుకునేది కూడా యజమాని. బానిస యొక్క సర్వ బాధ్యత కూడా యజమాని అనమాట. అలాంటి కాన్సెప్ట్ ఇక్కడ తీసుకొచ్చి అంటున్నాడు, నా యజమాని నా దేవుడు, ఆయన నా ప్రభువు, నేను ఆయనకేంటి సేవకుడిని. నేను ఇంకెక్కడికి వెళ్ళగలను? నన్ను పట్టించుకునేది ఆయనే. ఆయన మంచి సేవకుడు, మంచి యజమాని ఆయన. చూడండి, ఇదే తలంపు పౌలు భక్తుడికి ఉంటుంది. పౌలు భక్తుడు ఫిలిప్పీ పత్రిక రాస్తున్నప్పుడు, నా దేవుడు నా యజమాని, నేను ఆయనకి దాసుడును అన్న విషయాన్ని అద్భుతంగా తీసుకొస్తాడు ఫిలిప్పీ పత్రికలో. ఒకసారి చూపిస్తాను మీకు కూడా. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం ఎలా ప్రారంభిస్తాడో చూడండి. ఫిలిప్పీలోను క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులను పరిచారకులను క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతి. అగనగండి,
క్రీస్తు యేసుకి ఏంటి మేము? దాసులు. అంటే క్రీస్తు యేసు వీళ్ళకి ఏంటంట? యజమాని. హీస్ ఆర్ ఓనర్. మేము ఆయనకేమో దాసులం అని చెప్పి ఫిలిప్పీ పత్రికలో చాలా ఫేమస్ వచనం, మీకు అందరికీ తెలిసిన వచనం ఏంటి? 21వ వచనం చెప్పగలరా? ఫిలిప్పీ 1:21 ఏముంటుంది? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అంటే బతుకుతే నేను ఇంకెవరి కోసం బతుకుతాను? క్రీస్తు కోసం. ఎందుకంటే ఆయనే నాకేంటి? యజమాని. ఒక దాసుడికి, ఒక బానిసకి తన జీవితానికి వేరే అంటే జ్ఞాపకం ఉండదన్నమాట. ఆయన బతికేది ఎందుకంటే యజమాని ఏం చెప్తే అది చేయడం కోసం బ్రతుకుతా. ఆ మాటతో అంటున్నాడు అనమాట, నా మట్టుకైతే నా యజమాని కోసం నేను బ్రతుకుతాను, నా మట్టుకైతే బ్రతుకుతా క్రీస్తే అంటున్నాడు అని చెప్పి తను తాను ఏ రీతిగా ఆ యజమానికి సమర్పించేసుకున్నాడు, యజమాని పనిలో ఎలాగైతే ఆనందిస్తున్నాడు అవన్నీ రాసుకుంటూ వస్తాడు. అంత బాగానే ఉంది. మరి పౌలు, మరి నీ పరిస్థితి ఏంటయ్యా? మరి నిన్నెవరు పట్టించుకుంటారు? నీకెవరు తిండి పెడతారు? నీ పరిస్థితి ఏంటి? నీ గురించి నువ్వు ఆలోచించుకోవా అంటే ఆయన ఏమంటాడు తెలుసా? 4వ అధ్యాయం తీయండి. 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చును. ఎవరు తీరుస్తారంటండి ప్రతి అవసరత? క్రీస్తు ఎవరు? ఆయన యజమాని. ఆయన చూసుకుంటాడు. నీకు కష్టం ఉందా? నీకు లోటు ఉందా? ఎందుకో కంగారుపడ్డావు? నీ బాధ్యత ఎవరు చూసుకుంటారు? ఇంకా ఆ యజమాని అయినా ఆ ప్రభు చూసుకుంటాడు అన్నమాట. అందుకోసం అంటున్నాడు 4:4లో, ఫిలిప్పీ 4:4లో ఏమంటాడు చెప్పండి? అందరికీ తెలిసిన వచనమే. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. ఈ సత్యం నీకు అర్థమైతే, నాకు అర్థమైతే మనం ప్రభువును బట్టి ఏం చేస్తాం తెలుసా? ఆనందిస్తాం. ఇదే విషయం కీర్తన 86లో మనం చూస్తున్నాం. ఏంటో తెలుసా? భక్తుడు అంటున్నాడు, నిజమే నాకు సంతోషం లేదు, సంతోషం ఇవ్వు నాయనా అని దేవుణ్ణి అడుగుతున్నాను. నాకు దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు, నేను నీ యజమాన్ని. మొట్టమొదటిది ఏం జ్ఞాపకం చేశాడంట? నేను నీకేంటి? యజమాని. నేను నీ ప్రభువుని. నేను కదా నేను పట్టించుకునేది. నీకు అనారోగ్యం ఉన్నా నాది బాధ్యత. నీకు ఏదైనా ఇబ్బంది ఉందా? నాకు బాధ్యత. నీకు చదువు కావాలా? నీకు ఉద్యోగం కావాలా? నీకు ఒక వివాహం కావాలా? నీకు ఏ సహాయం కావాలా? నేనున్నాను, నేను చూసుకుంటాను. ఎందుకంటే నేను నీ యజమాని. ప్రభు అన్న మాటకు అర్థం ఆయనే నాకు యజమాని అన్న విషయం అన్నమాట. అందుబట్టే మనం ప్రభుని ఏం చేయాలి చెప్పండి? స్తుతులు. సో ఇది ప్రభుని ఆరాధించడానికి మన హృదయంలో నిజమైన సంతోషం రావాలి అంటే మొట్టమొదటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయనే మనకేం చెప్పండి? యజమాని. ఏ మాట బట్టి మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం? ఆయనే మన ప్రభు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కదండి. ఆ మాటే మనకు జ్ఞాపకం చేయాలి. నా దేవుడే నాకు యజమాని అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. రైట్, రెండో విషయానికి వెళ్దాం. రెండో విషయం, భక్తుడు ఇంకేంటండి ఆయన దేవుని గురించి కీర్తన 86లో అర్థం చేసుకున్నాడంటే 5వ వచనం చూడండి. ప్రభువా నీవు దయాళుడవు. చాలు, నువ్వు నా యజమాని కరెక్టే, కాదు నువ్వు రెండోది ఏంటో తెలుసా? నువ్వు దయాళుడు. దయాళుడు అన్న మాటకి అర్థం ఏంటంటేనండి, మంచి దేవుడు. నువ్వు కఠినుడు కాదు, లేకపోతే కోపిష్టువు కాదు, సాడిస్టువు కాదు, నువ్వు చాలా దయాళుడు. అంటే అర్థం ఏంటంటే నీ దగ్గరికి వచ్చిన వారిని వట్టి చేతులతో పంపించవు. చూడండి, మన మనుషులు ఎవరిని ఆయన చాలా మంచోడండి అని అంటాం. ఎవరిని అంటాం చెప్పండి సాధారణంగా? బాబాయ్ ఆయన చాలా మంచోడండి బాబు అంటాం. ఎందుకు? ఆయన దగ్గరికి వెళ్ళావంటే నీకు ఏదో సహాయం ఖచ్చితంగా చేస్తాడంతే. ఒట్టి చేతిలో పంపించడు. ఇప్పుడు సపోజ్ ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళావు, ఏదో పని మీద వెళ్ళావు, ఏదో ఇవ్వడానికి వెళ్ళావు, నిన్ను కూర్చోబెట్టేసి నీకు టీ పెట్టి భోజనం పెట్టి అన్ని బట్టలు పెట్టి పంపించాడు అనుకోండి, నీకు అర్థం కాదు. నేను బాబు ఏదో బాక్స్ ఇవ్వడానికి వస్తే ఇల్లేటట్టు బాబు ఇంత హడావడి చేస్తాను, నేను ఎంత మంచోడండి అంటాం సాధారణంగా. దేవునికున్న పేరు ఏంటంటే ఆయన ఎవరంటండి? దయాళుడు. యేసు ప్రభు దగ్గరికి అనేకులు వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కడు కూడా మేలు పొంది అక్కడి నుంచి వెళ్ళాడు. ప్రభు దగ్గరికి పక్షవాతంతో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చారు. పాపాలు ప్రభు క్షమించాడు. పక్షవాతంతో ఉన్న వ్యక్తిని లేపాడు. ఆకలితో వచ్చారు, ఆహారం వాళ్ళకి పెట్టాడు. రోగంతో వచ్చారు, రోగాన్ని స్వస్థపరిచాడు. దయ్యాలు పట్టిన వాళ్ళు వచ్చారు, దయ్యాల్ని వెళ్ళగొట్టాడు. వాక్యం లేకుండా వస్తే వారు కాపరి లేని గొర్రెల్లా ఉన్నారు అని చెప్పి వాళ్ళకి అనేక విషయాలు బోధించాడు.
సో ఆయన దగ్గరకు వచ్చిన వారిని వట్టి చేతులతో ఆయన పంపించడు. ఎందుకండి అంటే ఆయన దయాళుడు, ఆయన ఈజ్ అ గుడ్ గాడ్. బైబిల్లో అనేక వచనాలు ఉన్నాయండి ఆయన మంచితనాన్ని అర్థం చేయించే వచనాలు. సో ఈ దయాళుడు అన్న మాట చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. ఉత్తముడు అని ఉంటుంది ఒక దగ్గర, ఉత్తముడు అన్న దయాళుడు అన్న ఒకటే. ఉత్తముడు అన్న దయాళుడు అంటే ఇంగ్లీష్లో గుడ్ అంటాం అనమాట. ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఎక్కడుందా వచనం? కీర్తన 34, నేను ఒకసారి తీయండి. కొన్ని వచనాలు మీకు ఫాస్ట్గా చూపిస్తాను. కీర్తన 34 ఎన్నో వచనం? 7వ వచనం చూడండి. యెహోవా ఉత్తముడు, 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి, ఆయన ఆశ్రయించు నరుడు. ఇక్కడ ఉత్తముడు అనేసాడండి. ఉత్తముడు అంటే మంచివాడు. ఎందుకు మంచివాడు అంటే ఆ నెక్స్ట్ లైన్లో అంటున్నాడు చూడండి, 9వ వచనం. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీ కొదువలేదు. అంటే అర్థం ఏంటి? ప్రతి అవసరాన్ని కూడా ఆయన తీరుస్తాడు, ఏమో కొదువు ఉంచడు. ఎందుకంటే ఆయన ఉత్తముడు, ఆయన మంచివాడు. అంతే కదా. 10వ వచనం అంటున్నాడు, సింహపు పిల్లలు లేమి కలవై ఆకలిగొను యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువయ్యడు, ఏ మేలు కొదువయ్యడు. ఎందుకంటే ఆయన ఉత్తముడైన, ఆయన మంచి దేవుడు. ఆయన నువ్వు ఆయన దగ్గరకు వచ్చావు, మేలు చేసే పంపిస్తాడు. ఈవేళ మందిరానికి వచ్చావు, నువ్వు ఆయన సన్నిధిలో కూర్చున్నావు, ఆయన వాక్యం వినడానికి కూర్చున్నావు, ఆయన మేలు పొందే వెళ్తావు ఎక్కడి నుంచి. ఆత్మీయమైన మేలు, శారీరక మేలు పొందే వెళ్తావు ఎక్కడి నుంచి. ఆయన దగ్గరకు వచ్చిన వారిని వట్టి చేతులతో ఆయన పంపడు. ఆయన చూడండి, ఆయన ఉత్తముడని ఇంకా చాలా వచనాలు నాకు జ్ఞాపకం వస్తున్నాయి. కీర్తనలోనే 31:19 చూడండి. కీర్తన 31:19. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దాచి ఉంచిన మేలట. ఏంటట? చూడండి, తల్లి బిడ్డల కోసం ఏం చేస్తుంది? దాచి ఉంచుతుంది. వాళ్ళకి పరీక్షలు, స్కూల్ తప్పదు, వెళ్ళిపోయారు, ఇంట్లో ఏమో ఏదో ఫంక్షన్ అవుతుంది. తల్లి మనసంతా ఎవరి మీద ఉంటుంది చెప్పండి? పిల్లల మీదే ఉంటుంది. ఇక్కడేమో మంచి భోజనాలు వండేశారు, అందరూ చుట్టాలందరూ చక్కగా భోజనం చేసి వెళ్ళిపోతున్నారు. పిల్లలు ఇంకా రాలేదు స్కూల్ నుంచి, వాళ్ళకి ఎగ్జామ్ అని వెళ్ళిపోయారు. తల్లి ఏం చేస్తుంది? దాచి ఉంచుతుంది. బిర్యానీ వండినా, మటన్ వండినా, చికెన్ వండినా, ఏది స్వీట్స్ ఉన్నా, ఏదన్నా అన్నీ దాచి పెట్టి పిల్లలు వచ్చిన వెంటనే వాళ్ళు వచ్చేటప్పటికి మొత్తం అన్నీ అయిపోతాయి. అయ్యో అన్నీ అయిపోయి ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు అని అంటే, నాన్న నీకోసం నేనేం చేశాను? దాచి ఉంచాను అన్నాడు. తల్లే బిడ్డల కోసం శ్రేష్టమైనవి ఏం చేస్తుంది? దాచి. దేవుడేమో ఆయన బిడ్డలైన వారికి ఏం చేస్తున్నాడంట? మేలు ఏం చేస్తున్నాడు? దాచి ఉంచాడు. సమయం వచ్చినప్పుడు ఆ మేలు మనకి ఇస్తాడు. సో ఈ లోకంలో కూడా సమయం వచ్చినప్పుడు ఆయన అనేక దాచి ఉంచిన మేలు తీసుకొచ్చి ఇస్తాడు. కాదు, అల్టిమేట్గా పరలోకాన్ని మన కొరకు దాచి ఉంచాడు. ఒకనొక టైం లోకాన్ని విడిచిపెడతాం, నాన్న నీకోసమే ఇంత శ్రేష్టమైన పరలోకాన్ని సిద్ధపరిచి ఉంచాను రా అని చెప్పి పరలోకాన్ని మనకు ఇస్తాడు. నేను గత వారం యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో మనం ధ్యానించినప్పుడు పరలోకాన్ని ఎంత అద్భుతంగా, ఇంత విలువగల రాళ్లతో దేవుడు సృష్టించాడో మనం చూసాం. అదంతా కూడా ఆయన నీకోసం నా కోసం దాచి ఉంచిన గొప్ప మేలు. ఆయన ఉత్తముడు, ఆయన దయాళుడు. ఆయన ఎవరైనా చూడండి, దేవుడు దయాళుడు అంటున్నా, అంత బాగానే ఉంది. అంటే ఆయన మేలు చేసేది మంచోళ్ళకా చెడ్డోళ్ళకా? మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను, ఆయన మంచోడు ఎవరికి చేస్తాడు? ఇప్పుడు మనుషులు అనుకోండి, ఎవరికి తెలుసా మంచి చేస్తాం? నీకెవడ చేస్తే ఆడికి చేస్తాం. ఆడు నా పెళ్ళికి వచ్చి చదివించాడండి, ఎంత? 1000 రూపాయలు. నువ్వు కూడా ఏం చేస్తావు? 1000 రూపాయలే చదివిస్తాం. ఆడు మనకి చేశాడు కాబట్టి, ఆడు నా బర్త్డేకి ఫోన్ చేశాడు, విష్ చేశాడు కాబట్టి మనం చేస్తాం. ఆడు చేయకపోతే మనం చెయ్యం. అంటే ఎందుకు అలా అంటున్నానంటే, వాళ్ళు మనకు మేలు చేస్తే తిరిగి మనం అది మన టైపు, మంచోళ్ళకి మంచి చేసే టైపు. కానీ దేవుడు మంచోళ్ళకి మంచి చేయడం కాదు, దుర్మార్గులైన నాలాంటి వాళ్ళకి దేవుడు ఏం చేశాడు? మంచి. నేను ఓల్డ్ టెస్ట్మెంట్లో ఒక ఎగ్జాంపుల్, న్యూ టెస్ట్మెంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. యాకోబు అంటేనే ఏంటండి? మనకు తెలుసు ఎన్నో మోసాలు చేశాడు. ఈ మోసాలు ఎంత మోసాలు అంటేనండి, బేతెల్ అన్న ప్రాంతంలో ఆయనకి కళ వచ్చాడు, అంత మనకు తెలుసు కదండి. ఆయన రాయి వేసుకున్నాడు, పడుకున్నాడు. అప్పుడు ఆయనకి ఏమొచ్చింది? కాలు వచ్చింది, నిచ్చెన వచ్చింది. అదంతా లేచిన తర్వాత దేవుడికి చాలా ప్రామిసులు చేశాడు. ఏంటంటే, నువ్వు నన్ను ఎంతో ఆశీర్వదిస్తే నేను ఇక్కడికి వస్తాను, నీకు మందిరం కడతాను, అది ఇది అని చెప్పి గొప్ప మాటలు మాట్లాడేశాడు. 20 సంవత్సరాలు అయిపోయింది, ఏమీ చేయలేదు. కానీ
అటు వెళ్ళేటప్పుడు దేవుడు మాత్రం ఎన్నో వాగ్దానాలు చేశాడు. నేను ఆశీర్వదిస్తాను, నేను అభివృద్ధి చేస్తాను, గొప్ప సంతానం ఇస్తాను, అది ఇదని చెప్పి దేవుడు ఎంతో వాగ్దానాలు చేశాడు. ప్రతి వాగ్దానం కూడా దేవుడు ఆయన పక్షాన కంప్లీట్గా నెరవేర్చాడు. కానీ యాకోబు దేవుడు చేసిన వాగ్దానం మాత్రం ఒక్కడు కూడా నెరవేర్చలేదు. ఆ విషయం యాకోబుకి అర్థమైందనమాట. వెళ్ళిపోయాడు, అక్కడేమో లాభాన్ని కూడా మోసం చేశాడు, కుటుంబాన్ని తీసుకొచ్చి వెనక్కి వచ్చేస్తున్నాడు. ఎదురుగుండా ఏమో ఏసావు ఉన్నాడు, ఏసావు ఎదుర్కోవాలంటే భయం వేసేస్తుంది. వీళ్ళందరిని పంపించి ఒక్కడే ఉన్నాడు. ఆ టైంలో తన జీవితాన్ని అంతటిని జ్ఞాపకం తీసుకొచ్చు ఒక్క మాట అంటాడండి. ఏంటంటే, దేవా, చేతి కర్రతో మాత్రమే నేను యోర్దాను దాటాను నాయన, ఇప్పుడు 2 గుంపులయ్యాను నాయన. ఇదంతా నేను పొందడానికి నేనైతే అపాత్రుడను నాయన, నేను యోగ్యుణ్ణి కాదు. నువ్వు మంచోడు, నువ్వు మాట ఇచ్చావు, ప్రతీది కూడా నా జీవితంలో నెరవేర్చావు. అప్పుడు నాకు పెళ్ళే అవ్వలేదు, కానీ నువ్వు అన్నావు నన్ను గొప్ప జనముగా చేస్తానన్నావు కాదు, ఇప్పుడు నన్ను 2 గుంపులుగా నువ్వు చేసావు. నువ్వు నమ్మదగిన దేవుడు, నువ్వు మాట ఇచ్చి నెరవేర్చావు, నువ్వు మంచోడు నువ్వు. కానీ నేను మంచోడు కాదు, నీకు ఇచ్చిన ఒక్క మాట కూడా నేను నిలబెట్టుకోలేదు. అయినా ఇలాంటి పనికిమాలినోడిని, అనర్హుడిని జ్ఞాపకం చేసుకొని ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చావు నాయన అని చెప్పి ఆదికాండం 32:10 అంటున్నాడు. ఒకసారి చదవండి ఆ మాట. ఆదికాండం 32:10. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్తమైన సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే నేను ఈ యోర్దాను దాటెత్తుని, ఇప్పుడు 2 గుంపులైతని. అపాత్రుడు అంటే ఇంగ్లీష్లో ఏమంటాను తెలుసా? అన్వర్ది. అన్వర్ది అంటే అర్థం ఏంటి? యోగ్యుణ్ణి కాదు. ఆ మేలు పొందడానికి నేనైతే యోగ్యుణ్ణి. మనం దేవుని స్తుతించేటప్పుడు మనం అనాల్సింది ఏంటో తెలుసా? దేవా, నువ్వు దయాళుడివే, కానీ నీ దయాళత్వాన్ని నేను అనుభవించడానికి నేను ఏమాత్రం యోగ్యుణ్ణి కాదు. ఐఎమ్ నాట్ వర్ది. నా బతుకు సరిపోదు అసలు ఏ మేలు కూడా పొందడానికి. ఆయన ఇంత దుర్మార్గుడికి నువ్వు ఎన్నో మేళ్ళు చేసావు నాయన. దేవుడు యాకోబు జీవితంలో చేసిన అతి గొప్ప మేలు ఏంటంటే, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు, తన బ్రతుకును మార్చాడు, తన స్వభావాన్ని మార్చాడు, మోసగాడిని మార్చాడు ప్రభు. నా బ్రతుకులు కూడా ఆయన ఏం చేశాడు? మార్చాడు. క్రొత్త నిబంధనలో పౌలు భక్తుడు ఈ విషయాన్ని తీసుకొస్తాడు అనమాట. సౌలును ప్రభు ఎలా మార్చాడు? పౌలుగా మార్చాడు. ఓకే, అది ఆయన రోమా 5వ అధ్యాయంలో తీసుకొస్తూ దేవుని మంచితనాన్ని, మనిషి యొక్క మంచితనాన్ని డిఫరెన్స్ చెప్తాడండి. అక్కడ చూడండి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమన్స్ చాప్టర్ 5, రోమా 5:6 వచనం నుంచి నేను చదువుతాను, వినండి. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలంన భక్తిహీనుల కొరకు చనిపోయాను, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. ఈ వచనం ఒకసారి ఆలోచిద్దాం. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. ఈ లైన్కి అర్థం ఏంటండి? మనుషులు సాధారణంగా మంచోళ్ళ కోసం ఎంత మంచి అన్నా చేస్తారు. మంచివాని కొరకడ ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, సమాజంలో ఎంతో మేలు చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు అతను ఏదో యాక్సిడెంట్ అయ్యి చావు బతుకుల్లో ఉన్నాడు అనుకోండి, బ్లడ్ కావాలి అర్జెంటుగా అని అంటే, అంత మంచి వ్యక్తికి జనాలు ఏమంటారు? సార్ నేను ఇస్తాను సార్ బ్లడ్, అతను బతుకుండాలి సార్, అవసరం నేను చచ్చిపోయినా పర్లేదు సార్, మొత్తం తీసేయండి, మొత్తం బ్లడ్ అంతా తీసి ఎక్కించండి అతనికి, ఎన్నన్నా అంటాం. అతను బతుకుండాలి, అతను మంచోడు, ఎందుకంటే సమాజానికి ఎంతో మేళ్ళు చేశాడు. సపోజు ఏ నక్సలైటో ఏ టెర్రరిస్టో హాస్పిటల్లో ఉన్నాడు అనుకోండి, ఏమంటారు? ఎంతోమందిని జీవితాలు నాశనం చేసినాడు హాస్పిటల్లో ఉన్నాడు అనుకోండి, ఏమంటాం? ఇంకా పోలేదాడు, అది పోవాలని కోరుకుంటాం. నిజమే, మనుషులు అలాంటి వాళ్ళే. మంచోళ్ళ కోసం ఎంత మంచి అన్నా చేస్తాం, చెడ్డోళ్ళ కోసం మంచి చెయ్యం అని చెప్తూ నెక్స్ట్ వచనం ఏం రాశాడు చూడండి, 8వ వచనం. అయితే అంటే అర్థమేంటి? అయితే అన్న మాట ఏంటి? ఇన్ కాంట్రాస్ట్, మనం అలాంటి వాళ్ళం అయితే దేవుడు ఏంటో చూడండి అని చెప్పి, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయిన. క్రీస్తు ఎవరి కోసం ప్రాణం పెట్టాడు? మనమంటే ఎవరమంటండి? మనం ఇంకను పాపులమై ఉండగా, ఆయన మనసును బాధ పెట్టిన వాళ్ళం, ఆయన నేడిపించిన వాళ్ళం, మన బ్రతుకు మురికి బ్రతుకు, ఆయన్ని దూషించిన వాళ్ళం,
పైనుంచి చూస్తే మీరు బలహీనులై ఉండగా, మీరు భక్తిహీనులై ఉండగా, మీరు పాపులై ఉండగా, కొంచెం 10వ వచనంకి వస్తే మీరు దేవునికి శత్రువులు అయి ఉండగా, పౌలు అంటాడు దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి, అలాంటోడి కోసం నీ దయనేంటో చూపించి ప్రేమించి నా కోసం ప్రాణం నువ్వు పెట్టావు, నా శిక్ష నువ్వు భరించి నన్ను ఆ శిక్ష నుంచి తప్పించావు నాయన, ఎందుకంటే నువ్వు దయాళుడు. నువ్వెవరు? దయాళుడు. ఘోర పాపిని అంతగా ప్రేమించావు, నీకు స్తోత్రాలు. ఆయన దయాళత్వాన్ని బట్టి ఆ రీతిగా మనం దేవుని ఎంతో స్తుతులు చెల్లించాలి. సో ఎన్ని విషయాలు నేర్చుకున్నామండి? 2 విషయాలు. భక్తుడు సంతోషం లేదు కానీ మందిరానికి వచ్చాడు. దేవుని గురించి వింటా ఉంటే మొట్టమొదటి అద్భుతమైన విషయం దేవుడు తనతో మాట్లాడింది ఏంటంటే, నేనే నీకేంటి యజమాన్ని, అంతే. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాడు. నువ్వు ఉన్నావు కదా నాయన, నీవు నాకుండగా నాకు లోకంలో ఏది నాకు అక్కర్లేదు నాయన, నువ్వు నాకున్నావు, నువ్వు నా యజమాని, నువ్వు పట్టించుకుంటావు. ఆ మాట బట్టి దేవుని స్తుతించాడు. రెండోది, నువ్వు దయాళుడు, నేను చెడ్డోడిని, అనర్హుణ్ణి, కానీ నా ఎడలో కూడా నువ్వు ఎంతో మేలు చేసే దేవుడు. మూడోది, దేవుని గురించి ఇక్కడ అర్థం చేసుకున్న మాట ఏంటంటే, మన కీర్తన 86కి వెళ్ళిపోదాం. కీర్తన 86 5వ వచనం. ఇంకేంటి? నీవు దయాళుడువు, క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు. సో మూడో మాట భక్తుడు అంటున్నాడు, క్షమించుటకు సిద్ధ మనసు. మూడోది, మనం దేవుని ఎందుకంటే మనం స్తుతించాలి? క్షమించుటకు సిద్ధ మనసు. యజమానులు సాధారణ ఏంటంటే ఆ కాలంలోనంట వాళ్ళకు ఒక అధికారం ఉందంట యజమానులకి దాసుల మీద. ఏంటంటే దాసుణ్ణి చంపేసినా సరే కేసు లేదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, దాసుణ్ణి కొనేసుకున్న దాసుణ్ణి చంపినా సరే యజమానికి ఏం లేదు, కేసు లేదు. అంటే అర్థం ఏంటంటే తప్పు చేస్తే చంపే సర్వ హక్కులు ఎవరికి ఉన్నాయి? యజమానికి ఉన్నాయి. మన దేవుడికి సర్వ హక్కులు ఉన్నాయి. మనల్ని శిక్షించి నరకంలో వేసే సర్వ హక్కులు ఆయనకి ఉన్నాయి. కానీ ఆ మంచి యజమాని శిక్షించడానికి అధికారం ఉన్నా సరే నిన్ను నన్ను క్షమించాడు. నిన్ను నన్ను ఏం చేశాడు ఆయన? మన జీవితంలో ఆయన చేసిన అతి శ్రేష్టమైన మేలు ఏంటంటేనండి, నీ పాపాలు నా పాపాలు ఆయన ఏం చేశాడండి? క్షమించాడు. ఒక దాసుడికి ఎలాగైతే హక్కులు లేవో నీకు నాకు కూడా తిరిగి ప్రశ్నించే హక్కు లేదు. ఎందుకు శిక్షిస్తున్నావు, ఎందుకు నరకంలేస్తున్నావు అడిగే హక్కు కూడా మనకు లేదండి. దేవుడు న్యాయంగా మనల్ని నరకంలో వేసినా సరే ఆయన న్యాయవంతుడిగానే మిగులుతాడు. ఎందుకంటే ఆయన సింహాసనం న్యాయమైన సింహాసనం, నీతిగల సింహాసనం. తప్పు చేసిన వాడిని ఖచ్చితంగా ఆయన శిక్షించడానికి కంప్లీట్ అధికారం ఆయనకి ఉంది. ఆయన ఈగడు నరకులో. కానీ నీ ఎడల నా ఎడల ఆయన కృప చూపించి నీ పాపాన్ని నా పాపాన్ని ఆయన క్షమించాడు. ఎఫెసీ పత్రిక 1:7 చూడండి, ఆయన క్షమాపణ గురించి ఎంత శ్రేష్టమైన మాట ఉంటుందో. ఎఫెసీ పత్రిక 1:7. దేవుని కృప మహదైశ్వరం బట్టి ఆ ప్రీణియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగినది. చూసారా, ఆ ప్రీణియందు అంటే యేసు ప్రభులో ఆయన రక్తం వలన, అంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టుట ద్వారా మనకు విమోచనము అంటే ఏంటి అనగా మన అపరాధములకు క్షమాపణ. యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టుట ద్వారా, ఒక పాపి ఆయన దగ్గరికి రావడం ద్వారా ఆయనకు దొరికింది ఏంటంటే క్షమాపణ. వెయిట్, దేవుల్లో 2 లక్షణాలు ఉన్నాయి. ఇందాక చెప్పాను, ఆయన న్యాయవంతుడు, రెండోది ప్రేమ స్వరూపి. చెప్పండి, న్యాయవంతుడు, ప్రేమ స్వరూపి. న్యాయాన్ని బట్టి తప్పు చేస్తున్న ఖచ్చితంగా ఏం చేయాలి? శిక్షించాలి. శిక్షించకపోతే ఆయన న్యాయవంతుడు అవ్వడు. తప్పు చేసిన శిక్షించేస్తే మరి పక్క నుంచి ఆయన ప్రేమ అన్న లక్షణం కూడా ఉంది కదండి. ఆయన ప్రేమ ఏం చేయాలి? సాధారణంగా ప్రేమించినవాడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ప్రేమించి క్షమిస్తే ప్రేమమయుడు అవుతాడేమో కానీ ఏమవడు? న్యాయవంతుడు అవ్వడు. న్యాయంతో కఠినంగా శిక్షించేస్తే ఆయన ప్రేమ ఏమైపోయింది? ఇప్పుడు దేవుడు ఈ 2 నెరవేర్చాలి. ఆయన ప్రేమ నెరవేర్చాలి, ఆ న్యాయము నెరవేర్చాలి. ఈ ప్రేమ ఈయన న్యాయము ఈ 2 కలుసుకుంది ఎక్కడంటే సిలువలో యేసుప్రభు వేలాడుతున్నప్పుడు ఫస్ట్ మాట ఏం పలికాడు? తండ్రి, వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని ఏం చేయాలి? క్షమించిన ఆయన అని అన్నాడు. దాని వెనకున్న సత్యం ఏంటో తెలుసా? నీ న్యాయమైన శిక్ష నేను తీసుకుంటున్నాను కాబట్టి బిడ్డల్ని ఏం చేయాలి? క్షమించాలి. అక్కడ న్యాయము నెరవేరుతుంది, ఆయన ప్రేమతో కూడిన క్షమాపణ కూడా
నెరవేర్చు. సిలువ అందుకోసం అంత స్పెషల్ అండి. ఆయన రక్తం వలన మనకేం కలిగింది? విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ. సో దేవుడు న్యాయాన్ని నెరవేరుస్తున్నాడు సిలువలో, కాదు ఆయన ప్రేమను కూడా మన ఎడల చూపించి మన పాపాలకు క్షమాపణ అనుకో. పాపాన్ని క్షమించకపోతే కలగబోయే నష్టం ఏంటండి మనిషికి? నిత్య నరకం. అంటే అర్థం ఏంటి? నిత్య నరకం. అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగములు, నాట్ 1 day or 2 days, ఫర్ ఎవర్. అసలు దాన్ని ఊహించడానికి భయం వేస్తుంది. జైలుకి వెళ్తే ఒక 10 రోజులు బయటకు రావచ్చు. పోనీ ఎంత యావజ్జావ కారాగార శిక్ష వేసినా సరే 15 సంవత్సరాల తర్వాత నిన్ను బయటికి వదిలే అవకాశం, నీ బిహేవియర్ బట్టి. మన ఒక ఖైదీ గురించి విన్నాను, నీ బిహేవియర్ బాగుంది అని చెప్పి శిక్షను తగ్గించి బయటికి పంపించారంటండి, రిలీజ్ చేశారట. అంటే కొంచెం బిహేవియర్ బాగుందని చెప్పి శిక్షను తగ్గించారు. అసలు లైఫ్ టైం సెంటెన్స్ ఉన్నది తగ్గించి బయటకు పంపించారట. మన నరకంలో కూడా బాబు నీ బిహేవియర్ బాగుంది ఇప్పుడు కొంచెం బయటకు వచ్చాయని అంటారు దేవుడు? లేదే. ఇంకా అలాంటికి నో హోప్ అనమాట. వెళ్ళావంటే యుగయుగాలు కాలాలే. బయటకు వస్తానన్న అంటే అలాంటి ఆశ ఇంకా లేదన్నమాట. అసలు నరకాన్ని అంత భయంకరం చేసేది అదే సత్యం. ఏంటి? నేను ఇంకా బయటికి రాలేను, ఇంకా నో హోప్. ధనవంతుడు నరకానికి వెళ్ళాడు, తనకు తెలిసిపోయింది నేను అక్కడికి బయటికి రాలేను, కాబట్టి నా స్నేహితులు ఇలాంటి ఘోరమైన నరకంలో రాకుండా ఉండాలని చెప్పి ఆ లాజర్ని పంపించి కొంచెం వాడికి బోధించండి, వాళ్ళు ఎప్పటికన్నా మారు మనసు పొందుతారు. సో అలాంటి నరక శిక్ష నుంచి ప్రభు నిన్ను నన్ను తప్పించాడు, మన పాపాన్ని ఆయన క్షమించాడు. ఏమండి, ఒకసారి మన పాపాలన్నీ క్షమించాడు, అనుదినము ఆయన్ని ఒక్కొక్కసారి మనం బాధ పెడతా ఉంటాం, మన మాట ద్వారా, మన తలంపు ద్వారా, మన ప్రవర్తన ద్వారా. అప్పుడు ఒక విశ్వాసిగా నీకు మనసాక్షి అంటూ ఉంటే గద్దిస్తుంది. నువ్వు చేయాల్సింది ఏంటి? వెళ్ళి ప్రభువా నా పాపాన్ని క్షమించు, ఇదిగో నాయన ఆ మాట కొంచెం అనేసాను, ఆ వ్యక్తిని బాధ పెట్టాను, ఇదిగో నాయన ఈ పని చేశాను, ఇది అపవిత్రమైన పని, నా మనసు గద్దెస్తుంది, కొంచెం త్వరపడ్డాను, నన్ను క్షమించు తండ్రి అని ప్రభువుని అడిగితే ఆయన నమ్మదగినవాడు, ఆయన నీతిమంతుడు కాదు. మన పాపాలన్నీ కూడా ఆయన ఏం చేస్తాడు? క్షమించి సమస్త దుర్నీతుల్ని మన పవిత్రులుగా చేస్తాడు. క్షమించమని అడగకపోతే నష్టం ఏంటో తెలుసా? మరోసారి చెప్తున్నాను, క్షమించమని అడగకపోతే నష్టం ఏంటో తెలుసా? నీకు సంతోషం ఉండదు, నీకు సంతోషం ఉండదు. దావీదు కీర్తన 32లో రాస్తూ నేను మౌనినై ఉన్నాను అన్నాడు. ఏమంటున్నాడు? మౌనంగా ఉన్నాను. అంటే అర్థం ఏంటంటే దేవుని క్షమించమని అడగకుండా మౌనంగా ఉన్నాను కాబట్టి నీ చెయ్యి నా మీద బరువుగా ఉంది అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? నాకు సంతోషము లేదు. ఒకవేళ నండి మీ జీవితంలో ఏదైనా పాపం ఉంది కానీ దాన్ని క్షమించమని దేవుణ్ణి అడగలేదు, అలాగే వెళ్ళిపోతారు. నీకే అర్థమైపోతుంది నాకు ఎందుకు మనశ్శాంతి ఉండట్లేదు నా జీవితంలో అని మీకు ఒకవేళ అనిపిస్తే ఒక్కసారి జీవితాన్ని పరిశీలన చేసుకొని దేవా నీకు వ్యతిరేకంగా నేనేమైనా పాపం చేశానా నాకు చూపించానని చెప్పి ప్రభువుని అడిగి పశ్చాత్తాపడండి. క్షమిస్తాడు దేవుడు, తిరిగి ఆ రక్షణ ఆనందాన్ని మళ్ళీ మనకి ఇస్తాడన్నమాట. క్షమించుటకు సిద్ధ మనసు ఆయన. నీదే లేటు, ఆయన రెడీగానే ఉన్నాడు క్షమించిన. అందుకు ఇక్కడ ఏం రాస్తుంది చూడండి, క్షమించుటకు సిద్ధ మనసు. 5వ వచనం కదండి, నీవు దయాళుడు క్షమించుటకు రెడీ టు ఫర్గివ్ అనమాట. ఆలస్యం ఎవరిదే? మందే. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. మలాకి 3:7 అదే అంటాడు, యు టర్న్ టు మీ ఐ విల్ టర్న్ టు యూ. సో మూడోది మనం ఆయన స్తుతించాల్సింది, ఆయన మన పాపాన్ని క్షమించు దేవుడు. 4వదండి, ఆయన మన మొర ఆలకించు దేవుడు. చూడండి 5-6 వచనాలు చూద్దాం, కొంచెం త్వరగా వెళ్దాము. నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయం గల వాడువు, యెహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా మనవుల ధ్వని ఆలకింపము. నీవు నాకు ఉత్తరమిచ్చేవాడు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొర్రపెట్టుచును. ఆ ఆపత్కాలంలో నీకు మొర్ర పెడతాను, ఎందుకంటే నువ్వు నాకు ఉత్తరం ఇచ్చేవాడు. దేవుడు మన మొర ఆలకించే దేవుడు. సో 4వది, మనం దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి? ఆయన మన మొర ఏం చేస్తాడండి? ఎవరెవరు మొర ఆలకిస్తూ ఉంటాడండి ఆయన? ఓన్లీ పాస్టర్ గారు మొర ఆలకిస్తాడు కదా? అలాగేమైనా ఉందా? ఎవరైతే తగ్గించుకొని ఆయనకి మనసారా ప్రార్థన చేస్తారో ఆయన బిడ్డల మొర, నీతిమంతుల మొర ఆయనకు ఆలకించడం ఎంతో సంతోషం, ఆయనకి ఎంతో ఆనందకరం. ఆయనకి ఆయన బిడ్డల మొర ఆయన ఏం చేస్తాడండి? ఆలకిస్తాడు. మన మొర ఆలకించినందుకే. ఏమండి, బైబిల్లో ఒక మంచి సేవకుడు ఒక మాట చెప్పాడు నాకు. ఏంటంటే వి ప్రే మోర్ బట్ ప్రైజ్ లెస్ అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే
వి ప్రే మోర్ బట్ ప్రైజ్ లెస్ అంటారు. అంటే అర్థం ఏంటి? ఏదైనా కష్టం వచ్చిందండి, తెగ ప్రార్థన చేసేస్తాం, మనము చేసేసుకుంటాం, పాస్టర్ గారితో ప్రార్థన ఏం చేస్తాం, ఏమండి అందరితో ప్రార్థన చేయించండి, మొత్తం అందరూ మా కోసం ఏం చేయాలి, ప్రార్థన, ఎందుకంటే ఎంత కష్టం వచ్చింది మాకు, చేయండి చేయండి చేయండి, అంత బాగానే ఉంది. దేవుడు ప్రార్థన విన్నాడు, మేలు చేసేసాడు, అయిపోయింది, అంతేనండి. అసలు దేవుడు స్తుతించడం లేదన్నమాట. అరే ఇంత తీవ్రంగా ప్రార్థన చేయించినాడువి, అంతే తీవ్రంగా నువ్వేం చేయాలి ఇప్పుడు? దేవుడు స్తుతించాలి. మరి ఏమైపోయింది ఆ కృతజ్ఞత? 10 మంది శుద్ధులయ్యారట, కానీ ఎంతమంది వెనక్కి వచ్చారు? ఒక్కడే వచ్చాడు. కనీసం నువ్వు వచ్చావు బాబు, చాలా సంతోషం అన్నాడు దేవుడు. ఆయన అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? ఆ 9 మంది ఎక్కడా అన్నారు. ఆ 9 మంది ఎక్కడున్నారు? వాళ్ళు అందరూ మేలు పొందారు కదా అన్నాడు అనమాట. సో దేవుడు మేలు చేసింది, నీ మొర ఆలకించి మేలు చేసింది ఎందుకంటే తిరిగి ఆయన నువ్వేం చేస్తావని, స్తుతులు చెల్లిస్తావని. అందుకోసం కీర్తనకారుడు కీర్తన 103 అంటాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దు, జ్ఞాపకం ఉంచుకొని దేవుని నువ్వు స్తుతులు చెల్లించాలి అంటున్నాడు అనమాట. ఎన్నిసార్లు నీ మొర నా మొర ఆలకించాడు, మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని నువ్వేం చేయాలి, నువ్వు మనసారా స్తుతులు చెల్లించాలి. చాలామంది దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోతారు. నువ్వు ఎన్నిసార్లు మొర పెట్టావు, ఎన్నిసార్లు దేవుడు నీకు మొర ఆలకించాడు, అవన్నీ మర్చిపోతారు. కాబట్టే వాళ్ళ జీవితంలో ఎప్పుడు స్తుతి అంటూ ఉండదు, ఎప్పుడు ఏడమే, నాకు ఆ మేలు జరగలేదు, ఈ మేలు జరగలేదు, అది లేదు, ఇది లేదు, ఇది లేదు. వాళ్ళ జీవితంలో సంతోషం ఉండదన్నమాట. ఆయన మొర ఆలకించువాడు అన్న విషయాన్ని నువ్వు ఎప్పుడు జ్ఞాపకము చేసుకోవాలి. మొర ఆలకించడానికి కూడా ఆయనకి 4 జవాబులు ఇస్తాడండి. దెర్ ఆర్ 4 ఆన్సర్స్ టు ప్రేయర్. ఏది ఇచ్చినా అది ప్రార్థనకు జవాబే. చెప్పగలరా ఏంటో ఆ 4 జవాబులు? ఒకటి ఎస్ అంటాడు ఆయన, అంటే అర్థం ఏంటంటే నువ్వు అడిగింది వెంటనే నేను ఇచ్చేస్తాను. ఇంకోటి ఏమంటాడు? నో అంటాడు. ఎస్ ఎంత ఇష్టమో నీకు నో కూడా అంతే ఇష్టం అవ్వాలి. నో అంటే ఏంటి అర్థం? నువ్వు అడిగింది నేను ఇవ్వన్నానా, వద్దు, అది నీకు మంచిది కాదు, వద్దు అంటాం. మీ అబ్బాయి డాడీ నాకు బ్లేడ్ కావాలి డాడీ అని అన్నాడు అనుకోండి, ఇస్తావా? నో అంటావు. ఎందుకు? అది అడిగి ప్రమాదం అని తెలుసు. ఒకసారి మనం బ్లేడే అడుగుతాం దేవుణ్ణి, అరే నీకు తెలియదురా బాబు, అదే జీవితం కోసేస్తుంది నేను అన్న సంగతి ఆయనకు తెలుసు. నో అంటాడు. ఒకసారి ఎస్ అంటాడు, ఇంకోసారి నో అంటాడు. ఇంకోటి ఏమంటాడు తెలుసా? వెయిట్ 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 వెయిట్, ఇంకా టైం రాలేదు, వెయిట్ 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 వెయిట్, నాకు తెలుసు ఎప్పుడు నీకు ఇవ్వాలో, ఎప్పుడు నీకు ఆ మేలు చేయాలో నాకు తెలుసు, దాచి ఉంచిన మేలు ఉంది, ఆ టైంకి వచ్చినప్పుడు నేను నీకు ఖచ్చితంగా జస్ట్ వెయిట్ అంటాడు. వెయిట్ కూడా ఏంటండి, అది కూడా ఎంతో మేలు కదండి. ఆయన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇస్తాడు. సో ఎస్ నువ్వు ఎంత సంతోషంగా అంగీకరిస్తావో నో కూడా అంతే సంతోషంగా అంగీకరించాలి. వెయిట్ కూడా అంతే సంతోషంగా కొలసి 1:10 అదే అంటాడు, ఆనందముతో కూడిన ఓర్పు ఉందంట ఆయనకి. ఏంటుందట? ఓర్పు అంటే ఏంటి? వెయిటింగే. మనకు వెయిటింగ్ నచ్చదు. ఇప్పుడు ప్రార్థన చేస్తే ఇంకో గంటలో వచ్చేయాలి ఆన్సర్, ఉదయం లేచేటప్పుడు ఆ జవాబు వచ్చేసేయాలి. అలా అవుతుంది. దేవుడు ఒకసారి వెయిట్ అంటాడు. నేను మొన్న లాస్ట్ ఆదివారం చెప్పాను, అబ్రహాం ఎంతకాలం వెయిట్ చేయాల్సి వచ్చిందండి? 75 సంవత్సరాల టైంలో వాగ్దానం చేశాడు నీకు బిడ్డని ఇస్తానని. కానీ బిడ్డ వచ్చింది ఎప్పుడు తెలుసా? 100 ఇయర్స్కి వచ్చాడనమాట. ఇస్సాకు పుట్టాడు. అంటే ఎంతకాలం వెయిట్ చేయించాడు దేవుడు? 25 ఇయర్స్. మనకు 25 మినిట్సే చాలా కష్టం. దేవుడు యూ హ్యావ్ టు వెయిట్ అంటాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. ఆయన కోసం ఎదురు చూడాలి మనం. వెయిట్ వెయిట్ వెయిట్, అది కూడా ప్రేయర్కి ఆన్సరే అది. వెయిట్ నాన్న, వెయిట్ వెయిట్ వెయిట్. ఇంకోటి అంటాడు, ఏంటో తెలుసా? ఇది కాదు, ఇంతకంటే శ్రేష్టమైనది ఇస్తాను. నువ్వేదో అడుగుతున్నావు నన్ను, నాకు అర్థమైంది, కానీ అది ఇవ్వను, అంతకన్నా శ్రేష్టమైనది నేను ఇస్తాను. నాట్ దిస్ బట్ సంథింగ్ ఎల్స్ విచ్ ఇస్ మోర్ ప్రెషస్. ఏ జవాబు ఇచ్చినా సరే ఆయన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, అది గుర్తుపెట్టుకోండి. అందుబట్టే మనం దేవుని ఏం చేయాలి? ఇలా అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆయన హృదయం అంటే ఏమొచ్చేసిందండి? సంతోషం వచ్చేసిందండి. కీర్తన 86లో 5వది, ఆయన ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. చూడండి 8వ వచనం, ప్రభువా నువ్వు మహాత్మ్యం గలవాడవు, ఆశ్చర్యకార్యములు చేయవాడు. దేవుడు ఏం చేస్తాడండి? ఆశ్చర్యకార్యాలు. ఒక్కొక్కసారి మనము మన జీవితాన్ని, మనకున్న బ్యాక్గ్రౌండ్ని ఇలాంటివి చూసుకొని మన భవిష్యత్తు గురించి కంగారు పడుతూ ఉంటాం. అమ్మో నా భవిష్యత్తు ఎలాగా, నాకు వీళ్ళు తెలీదు, నాకు వాళ్ళు తెలీదు, నాకు అది లేదు, నాకు పెద్ద డబ్బు లేదు, పలుకుబడి లేదు, నా భవిష్యత్తు ఎలాగా. ఆశ్చర్యం చేయాలంటే ఇవన్నీ అవసరం లేదు. ఆశ్చర్యకార్యం చేయడానికి ఇవేమీ అవసరం. నీకు ఆయనకు డబ్బు అవసరం లేదు, ఆయనకి నీ బలము, నీ శక్తి, నీకు బ్యాక్గ్రౌండ్ ఇదేం అవసరంలే. ఏమి లేకుండానే ఆయన ఏం చేస్తాడు? ఆశ్చర్యం చేస్తాడు.
ఎందుకు అలా చేస్తాడంటేనండి, ఇప్పుడు చూడండి, నాకు దావీదు జీవితం ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది. దావీదు ఎవరి మీద గెలిచాడు? ఫస్ట్ యుద్ధం గొలియాతు మీద గెలిచాడు. గొలియాతు మీద గెలాలంటే ఒకటి, ఈయన వయసు చాలా బాలుడు. సౌలే అంటాడు, నువ్వెవరు, నువ్వు బాలుడు. పోనీ నేను వెళ్తాను, నేను సింహాన్ని చంపాను, పులిని చంపాను, అది చంపిన, కానీ ఎన్ని కబుర్లు ఆడుతున్నాడు కాబట్టి పోన్లే నాయన, నీ ధైర్యాన్ని నేను ఆపలేకపోతున్నాను, నువ్వే వెళ్ళానని ఓ పంచే నీకు నా కవచం అంతా ఇస్తానని చెప్పి దావీదుకేమో మొత్తం సౌలు కవచం వేసాడు. మొయ్యలేకపోతున్నాడు. అది వేసిన వెంటనే దెబ్బ పడిపోయాడేమో నేను అనుకుంటున్నాను, బరువు మొయ్యలేక. అంత బరువు ఉన్నట్టుందండి కవచం. నాకు ఇవే వద్దన్నాడు. మరి ఎలాగలుగుతావు అంటే, నా దగ్గర తాడు ఉంది. తాడేంటి? వడిసెల. ఇంకేముంది? రాయ. ఇంకేముంది? కర్ర. ఆ గొలియాతు అన్నాడు, ఎరా నేను కుక్కను అనుకుంటున్నావా అన్నాడా లేదా? కర్రట్టుకొచ్చాడు, కుక్కను అనుకుంటున్నావా నన్ను అంటే. ఇప్పుడు చూడండి, ఊహిద్దాం, నిజానికి గొలియాతుని జయించడానికి కర్ర, రాయి, తాడు అవి ఏమాత్రం పనిచేయవండి. దేవుడు ఏదైనా చేయాలంటే ఒక అద్భుతం చేయాలి అక్కడ. అది చావాలంటే గొలియాతు. దేవుడు అవే వాడుకున్నాడు. అదే రాయిని ఉపయోగించుకున్నాడు, అదే తాడుని ఉపయోగించుకున్నాడు. తెప్పి కొట్టేటప్పుడు చచ్చిపోయాడు. అక్కడ దేవుడు చేసింది ఏంటి? ఆశ్చర్యం అండి, ఆశ్చర్యం. దేవుడు నీ జీవితంలో కూడా ఏది పెడతాడు తెలుసా? రాయే పెడతాడు, తాడే పెడతాడు, ఆ కర్రే పెడతాడు. నీకు అనిపిస్తాయి, వీటితో నేను ఎలా జీవించింది ఆయన, వీటితో ఎలాగ అద్భుత కార్యాలు జరుగుతాయి, ఎలాగ ఇవన్నీ నా పనులన్నీ అవుతాయి, నా కోరికలన్నీ ఎలా తీరుతాయి, నా పరిస్థితులు ఎలా మారుతాయి అంటే దేవుడు అంటున్నాడు, అందుకోసం నీకు అవి ఇచ్చాను. ఎందుకంటే నువ్వు వాటిని నమ్ముకోవద్దు, ఆశ్చర్యం కార్యాలు చేసే నన్ను నమ్ముకుంటావని నా వైపు చూస్తా. అందుకోసం దావీదు అన్నాడు, యుద్ధము యెహోవాది. నీ యుద్ధం నా వడిసిలదే అనలేదు, యుద్ధం నా రాయిదే అని అనలేదు, యుద్ధం నా కర్రదే అనలేదు. ఏమన్నాడు? యుద్ధము యెహోవాదే. అది నేర్పించడానికి దేవుడు ఒక్కొక్కసారి అవి ఇస్తాడండి మన జీవితంలో. అవే ఇస్తాడు మన జీవితంలో. ఇవి ఎలా పనిచేస్తాయండి? నా పరిస్థితి, నాకు సరైన బ్యాక్గ్రౌండ్ లేదండి, పెద్దోళ్ళు తెలియదండి, ఇంత ఆస్తి లేదండి, అంతస్తు లేదండి, ఎలాగండి నేను ఇలాంటివి ఎదుర్కోగలను? దేవుడు అంటాడు, అవన్నీ అవే ఇచ్చాను, ఎందుకంటే నేను చేసే ఆశ్చర్యం ఏంటో నువ్వు చూస్తావని. ఆయన మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఇట్ ఈస్ వండర్స్ అండి, ఇట్ ఈస్ వండర్స్. నేను ఇంకోటి నాకు జ్ఞాపకం వస్తుంది ఏంటంటే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఆ స్టేట్మెంట్ మనం చదివితే ఎక్కడ ఉంటుంది వచనం? కీర్తన 127, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. సాధారణంగా లోకపు తీరు ఏంటంటే, కష్టపడి సంపాదించుకుంటే ఆ సంపాదనతో మనము తినడం అన్నది జనరల్ వరల్డ్ ప్రిన్సిపల్, అంతే కదండి. కష్టపడకపోతే డబ్బులు ఎలా వస్తారా, డబ్బులు రాకపోతే ఎలా కొనుక్కుంటారా, ఎలా కొనుక్కోకపోతే ఎలా తింటామరా, ఇది సర్కిల్ అనమాట, లోక పద్ధతి. కానీ దేవుడు అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి. అంటే అర్థం ఏంటండి? దేవుడు పని చేయొద్దు అంటున్నాడా అంటే ఎప్పుడు అలాగ అనలే. సోమరితనం ఆయనకు అసలు ఇష్టం లేదు, అందుకోసం సోమరి చేవల దగ్గరికి వెళ్ళు కష్టపడి పని చేయ అంటున్నాడు. కానీ అక్కడ పాయింట్ ఏంటంటే, అరే నీ కష్టం కాదు నీకు తిండి పెట్టేది. ఆయన చెప్తున్న పాయింట్ ఏంటో తెలుసా? నీ కష్టం దేంతో సమానం తెలుసా? నిద్రతో సమానం. నీకు సమృద్ధి ఇచ్చేది ఎవరో తెలుసా? నేను. ఆ లైన్ రాసింది ఎవరండి అంటే సొలొమోన్ అంటాడు, ఆయన సెలవు లేకుండా భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? నువ్వు కష్టపడవచ్చు, బోళ్ళంతా సంపాదించవచ్చు, నీ ప్లేట్లోకి వచ్చి అది నువ్వు అనుభవించాలంటే ఆయన పైనుండి సెలవు. అని అర్థం చేసుకుంటున్నాడు. నా ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చిన. అది అద్భుతం అండి, అదొక అద్భుతం. నువ్వు ఒక రోజు సమృద్ధిగా ఆహారాన్ని తిన్నావు అంటే, ఒక రోజంతా అనుభవించావంటే అదొక అద్భుతం. నీ కష్టం కాదు నిన్ను అంతవరకు తీసుకొచ్చింది. దేవుడు ఆశ్చర్యం చేసి ఒక సంవత్సరం పూర్తయ్యేటట్టు చేశాడు నీకు. అందుకోసం కీర్తన 65 అంటాడు, ఒక సంవత్సరం నీ దయ కిరీటం ధరింపజేసావు, నీ దయ చూపించి నన్ను పోషించావు కాబట్టే ఒక సంవత్సరం గడిచింది. అదొక పెద్ద ఆశ్చర్యం నాయన అంటున్నాడు అనమాట కీర్తన 65లో. ఓసారి మనం మన కష్టాన్నే నమ్మేసుకుంటూ ఉంటాం. దావీదు కొంచెం ఎదిగిన తర్వాత ఆ తప్పు చేశాడండి. ఎలా తెలుసా? తన సైన్యాన్ని లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. దేవునికి చాలా కోపం వచ్చింది. దావీదుకి నేను అనుకుంటున్నాను ఫస్ట్ యుద్ధం ఎలాగ గెలిచాడో ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడేమో దేవుడు. అక్కడ ఫస్ట్ యుద్ధం ఎలా గెలిచాడు అసలు? నీకు అసలు ఏమైనా ఉందా గొలియాతు మీద గెలిచినప్పుడు? ఇదేంటిది తాడు కర్ర తప్ప ఏమైనా ఉందా నీకు?
అవి ఏమీ లేవు, అప్పుడు ఏమి లెక్కలు లేవు, ఆ టైంలో నీకు అంత విజయం ఇచ్చాను. ఇప్పుడు అన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? లెక్కలు వేసుకుంటావు. నాకు ఎంతమంది సైన్యం ఉన్నారు, ఆడు బలం ఎంత, నాకు ఎంత సైన్యం ఉంది కాబట్టి నేను జయించా అంటే నువ్వు ఎవరిని చూడట్లేదు. నీకు విజయం ఇచ్చి ఆయన వైపు చూసుకోండి, నీ లెక్కలు వేసుకోండి. ఇప్పుడు కూడా మనం ఏం చేస్తాం తెలుసా? నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఎంత దాచాను, ఎంత దేవుడు చూస్తాడు పైనుంచి. ఇవా నిన్ను బతికించేస్తానే నువ్వు అనుకుంటున్నావా? అన్నీ ఒక్కసారి తీసి పడేస్తాడు. తీసేయగలడు కూడా ఆయన. యోబుకి ఒక్క రోజులో ఏమైపోయిందండి? మొత్తం ఏమైపోయింది అంటే యోబు సీన్ అది డిఫరెంట్ సీన్ లేనా, అది వదిలేండి. ఆయన ఏదో తప్పు చేశాడని కాదు, కానీ అలా చేయగలడు. ఆయన అనుకున్నాడంటే ఒక్క రోజులోనే మొత్తం ఏమి లేకుండా చేసేయగలడు ఆయన. నెబుకద్నెజర్ ఏమయ్యాడండి? ఒక్క రోజులో గడ్డి తినేటట్టు చేశాడు. చేయగలడు ఆయన. బుద్ధి తెప్పించడానికి ఒకసారి చేయగలడు. కాబట్టి మనం మనకున్న 4 డబ్బుల్ని వాటిని చూసుకుని ఫీల్ అయిపోతున్నాం అనుకోండి, దేవునికి అస్సలు నచ్చదన్నమాట. ఆయన ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. అలాగా మేలు పొందడమే నాకు ఉత్తమం అని చెప్పి దేవుని వైపు చూడాలంతే కానీ మనకున్న వాటిని వైపు మనం చూసి వాటిని నమ్ముకుంటే మాత్రం ఆయన సహించడం అన్నమాట. సో ఇక్కడ మనం నేర్చుకున్న 5వ పాఠం ఏంటంటే, ఆయన ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడుగా మనం ఆయన మన స్తుతులు చెల్లించాలి. 6వది, ఆయన మాత్రమే దేవుడు. అది ఎక్కడంటే 9వ వచనం చూడండి. 9, ప్రభువా దేవతల్లో నీ వంటి వాడు లేడు, నీ కార్యములు సాటి లేవు. ఐమ్ సారీ 8వ వచనం చివరి నుంచి మనం చదువుకోవచ్చు. అది కావాలి. నీవే అద్వితీయ దేవుడవు, ప్రభువా దేవుల్లో నీ వంటి వాడు లేడు, నీ కార్యములు సాటి అయిన కార్యములు. అద్వితీయ దేవుడు అంటే అర్థం ఏంటి? అద్వితీయ అంటే ద్వితీయ అంటే 2, అద్వితీయ అంటే 2 వాడు లేడు, నువ్వు ఒక్కడే. ఆయన సంతోషం ఏంటంటే నా దేవుడు ఒక్కడే చేయగలడు, ఆయన ఒక్కడే దేవుడు, ఇంకొకడు లేడు. అసలు దాన్ని బట్టే మనం దేవుని ఎంతో మన స్తుతులు చెల్లించాలి. దేవా నువ్వు మాత్రమే దేవుడు, నా పరిస్థితులన్నీ మార్చగల దేవుడు నువ్వు మాత్రమే అని చెప్పి ఆయన మాత్రమే దేవుడు కాబట్టి ఆయన మన స్తుతులు దేవునికి ఎంతో ఘనత వస్తుంది. నువ్వు మాత్రమే దేవుడు అని అంటే. 7వది, కృప చూపించి మనల్ని పాతాళం నుంచి రక్షించాడు. 13వ వచనం చూడండి. ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధం నుండి నా ప్రాణంను పాతాళం నుంచే నువ్వు నన్ను తప్పించావు. అంత పెద్ద శ్రమ నుంచి తప్పించినాడు. ఈ చిన్న చిన్న శ్రమల నుంచి ఖచ్చితంగా మనుషుల నుంచి తప్పించగల దేవుడు. సో పాతాళం నుంచి తప్పించిన దేవుడుగా మనం ఆయన స్తుతులు మనము చెల్లించాలి. ఆఖరిది ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. మన జీవితంలో శుభం చేసే దేవుడు ఆయన. ఏం చేస్తారంటే ఆయన శుభము. ఎక్కడ 15, 16, 17 17 చదవండి ముందు. యెహోవా నీవు నాకు సహాయుడివై నన్ను ఆదరించున్నావు, నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపడు. శుభకరమైన ఆనవాలు. శుభం అంటే ఏంటంటే మేలు చేయటం అన్నమాట. శుభకరమైన ఆనవాలు చేసే దయచేయ అంటున్నాడు. శుభం చేసే దేవుడు ఆయన. ఆయన ఎందుకండి మనకు చేస్తాడంటే ఆ పైన అంటున్నాడు 16 చూడండి, సారీ 15. ప్రభువా నీవు దయా దాక్షిణ్యం గల దేవుడు, దీర్ఘశాంతుడు, కృపాసత్యముతో నిండినవాడు. అక్కడున్న మాట దయా దాక్షిణ్యము దేవుడు, దీర్ఘశాంతుడు, కృపాసత్యము నిండినవాడు అన్నమాట. ఇంగ్లీష్లో లవింగ్ కైండ్నెస్ అన్న మాట ఉంటుంది. అంటే నిబంధనతో కూడిన ప్రేమ అంటండి. ఏంటంట? ఆయన వాగ్దానం చేశాడు, నిబంధన చేశాడు, నిబంధన చేసి మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే ఆ ప్రేమలో ఇంకా మార్పు లేదు. మార్పు లేని ప్రేమతో ప్రేమిస్తూ మన జీవితంలో ఆయన శుభం చేస్తాడనమాట, మేలు చేస్తాడు. వీటన్నిటి బట్టి మనం దేవుని ఏం చేద్దాం? సో ఇవి అర్థం చేసుకుంటేనండి మన హృదయంలో ఎంతో సంతోషం ఉంటుంది, ధైర్యం ఉంటుంది. నా ప్రభు నా యజమానండి, నా ప్రభు ఆయన దయాళుడండి, నా ప్రభు క్షమించుటకు సిద్ధ మనసు, నా ప్రభు నా మొర ఆలకించే దేవుడు, నా ప్రభు ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, నా ప్రభు అద్వితీయ దేవుడు. ఇంకేం చూసాం? పాతాళం నుంచే నన్ను తప్పించినాడు, ఈ చిన్న చిన్న కష్టాల నుంచి కూడా ఆయన తప్పిస్తాడు. ఆఖరిగా మన జీవితంలో ఎంతో శుభము చేసే దేవుడు. వీటన్నిటిని బట్టి మనం దేవుని ఏం చేద్దాం? మనసారా స్తుతించండి. యెహోవాను స్తుతించుడి.